మరొక ట్రెండ్, ద డూప్లికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్మ పేరిట చాలా డూప్లికేషన్ లేదు. పరిశుద్ధాత్మ అరుస్తాడా? గందరగోళం చేస్తాడా? ఆయన అల్లరికి కర్త. ఆరాధించేటప్పుడు డ్యాన్స్ చేయమంటాడా? ఎవరంటే దావీదు డ్యాన్స్ అంటాను. ఉన్నాం అక్కడ. దావీదు డ్యాన్స్ చేసినప్పుడు తమరు ఉన్నారా? దావీదు ఎలా డ్యాన్స్ చేశాడు చూసారా? ఆయన స్టెప్పులు చూసారా మీరు? ఏదేదో తెలిసినట్టు దావీదు, నీకు దావీదు తెలీదు, దేవుడు తెలీదు నీకు. నీ డ్యాన్స్ యూట్యూబ్ డ్యాన్స్, నీ డ్యాన్స్ సినిమా డ్యాన్స్, నీ డ్యాన్స్ ఇదిగో టీవీలో డ్యాన్స్. ఈరోజు చర్చిలో డ్యాన్స్లు ఇస్తున్నారు అపంశుభం తెలియని ఆడపిల్లల చేత, చిన్న పిల్లల చేత. తల్లిదండ్రులు సిగ్గు లేకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్? బట్టలు ఊడిపోతున్నాయి, నీకు తెలియట్లా. నీ డ్యాన్స్లో, నీ ఆరాధనలో, నీ గందరగోళంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లా. ఆత్మఫలంలో ఒకటి ఉంది తెలుసా మీకు? ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. నువ్వు నిజంగా ఆత్మ ఆధీనంలో ఉంటే నీ ఆరాధనలో, నీ పరిచర్యలో, నీ ప్రసంగంలో నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటావు. తూలనాడి ఒక్క మాట కూడా మాట్లాడవు. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను ప్రభుని అడుక్కుంటాను తెలుసా, నేను నాయన నా ఆవేశం వద్దు, నీ ఆవేశం కింద నన్ను ఉంచు. ఐ హ్యావ్ ఎ ఫియర్